హలో ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఇవాళ వచ్చేసి నా మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9:30 అవుతుందండి. అండ్ ఇవాళ డే వచ్చేసి బుధవారం అండి. సో చెప్పాను కదా, బుధవారం రోజు బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను అనేసి. ఇంకా నేను స్టార్టింగ్లో మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాను కదా అండి, ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ టైంలో వీడియో మీకు పోస్ట్ చేస్తాను కదా. సో నేనైతే గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పానంటే, వాయిస్ ఓవర్ అనేది మార్నింగ్ టైంలో ఇస్తాను కాబట్టి మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పానండి. ఇంకా నేను ఏ టైంలో అయితే వీడియో పోస్ట్ చేస్తానో ఆ టైంలో మీ అందరికీ విష్ చేస్తాను. అంటే గుడ్ మార్నింగ్ కానీ, గుడ్ ఈవినింగ్ కానీ, గుడ్ ఆఫ్టర్నూన్ కానీ ఈ విధంగా అయితే విష్ చేస్తాను. ఇంకా ఇక్కడ చూడండి అండి, ఇదైతే హాస్టల్లో లేకపోతే అపార్ట్మెంట్సో తెలియదండి, చాలా మా ఇంటికి చాలా దూరంలో ఉన్నది. కానీ నేను జూమ్ చేసి వీడియో అయితే తీశాను. ఇంకా ఇక్కడ వీళ్ళు చూడండి అండి, పెయింటింగ్ ఏ విధంగా వేస్తున్నారో. ఒక తాడు కట్టుకుని దానికి ఒక సపోర్టివ్గా ఒక కర్ర లాంటిది కట్టుకుని దాని మీద కూర్చొని పెయింటింగ్ అయితే వేస్తున్నారండి అతనైతే. ఇంకా పైన తాడు ఉంది కదా అండి, ఆ తాడునైతే వేరే అతను పట్టుకున్నాడు. ఇంకా నేను ఎలా చూసానంటే అండి, మనం మార్నింగ్ టైంలో టీ పెట్టుకుని తాగుతాం కదా, అలాగా తాగేసిన తర్వాత బయటకు వచ్చాను. ఇంకా అలాగా క్లైమేట్ చూస్తుంటే వాళ్ళు కనిపించారనమాట. ఇంకా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక పూట ఫుడ్ కోసము ఎంత కష్టాన్నైనా చేస్తారండి అసలు. ఇంకా చూసారు కదా అండి ఆ పెయింటింగ్ వేయడం అయితే. ఇంకా అక్కడ నుంచి కొంచెం స్లిప్ అయినా ఏం జరిగిద్దో తెలుసు కదా. సో అతనైతే చాలా కష్టపడుతూ వేస్తున్నారండి ఆ పెయింటింగ్ అయితే. సో మనీ ఏమన్నా చేయగలదు అని అంటారు కదా, ఎగ్జాంపుల్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఇంకా అతన్ని చూస్తే మా నాన్న వాళ్ళు అయితే గుర్తుకొచ్చారండి. మా నాన్న వాళ్ళు కూడా ఎండలో ఎంత కష్టం చేస్తారంటే అండి, పొలానికి వెళ్ళి బర్రెలకి గడ్డి కోసుకొస్తూ ఎంత ఎండ అయినా వెళ్ళిపోతారండి. అసలు మమ్మల్ని ఇంట్లోనే ఉంచేస్తారు, మమ్మల్ని అసలు హెల్పే అడగరండి. సో అతన్ని చూస్తే మా నాన్న వాళ్ళు అయితే గుర్తుకొచ్చారు. ఇంకా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం అంత కష్టం పడుతున్నా కూడా కొంచెం కూడా హెల్ప్ చేయడండి ఆ దేవుడు కూడా. ఫ్రాడ్గా ఉండే వాళ్ళకైతే బాగా మంచిగా హెల్ప్ చేస్తాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్గా మా హస్బెండ్ పూజ చేశారు. ఇంకా పూజ చేసి హారతి కూడా ఇచ్చేసారు. ఇంకా నేను కూడా స్నానం చేసేసాను పొద్దున్నే. ఇంకా నేను కూడా స్నానం చేసేసాను కదా అని చెప్పేసి హారతి ఇచ్చేసి దండం పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్వి ప్యాంట్స్ ఉండే, అవైతే ఫోల్డింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా స్టార్టింగ్లో బట్టలు ఫోల్డింగ్ చేయడం కూర్చొని చేస్తున్నాను కదా అండి. అప్పుడు కూర్చొని చేయడం వలన ఏంటిదంటే అంత ప్రాపర్గా రాలేదు మడతలు అనేది. ఇంకా నించొని చేస్తూ ఉన్నాను, మడతలు అంత ప్రాపర్గా రాలేదని చెప్పేసి నించొని అయితే చేస్తూ ఉన్నాను. నాకేంటిదంటే అండి, కూర్చొని ఫోల్డింగ్ చేయడం వలన ఫోల్డింగ్ అనేది ముడతలుగా వస్తుందని ఫీలింగ్ ఉంటుంది. ఇంకా ఇట్లా నించొని బట్టలు ఫోల్డింగ్ చేస్తే చేసినట్లు ముడతలు రాకుండా అనిపిస్తుంది. ఇంకా నిన్న ఈవినింగ్ 5:30 ఆ టైంలో అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే కన్ఫర్మ్ అయిందండి. అంటే స్కానింగ్ చేయించుకున్నాము, అప్పుడు ఆ స్కానింగ్లో అయితే కన్ఫర్మ్ అయిందండి. ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతము అంటారు కదా అండి. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో పాప పుట్టేశాక నేను ఒక్కటే చేసుకున్నానండి. అంటే నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు. అంటే మాది లవ్ మ్యారేజ్. ఇంకా నాకు చూసుకునేందుకు ఎవరు లేరండి. ఇంకా నేను ఒక్కటే చేసుకోవడం వలన అంటే పనులు ఉంటాయి కదా అండి, గిన్నెలతో ఉమ్మడము, చన్నీళ్ళల్లో చేయి పెట్టడము, ఇవన్నీ చేసేసాను. ఇంకా అందువలన చేయి పట్టేసుకున్నట్లు అవన్నీ అయిపోతూ ఉంటాయి. ఒక 2 వేళ్ళు కూడా పక్కకి వెళ్ళినట్లు అయిపోయిందండి. ఇంకా అందుకనేసి నిన్న టాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాను. అంటే హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ అయిపోయి ఉండే, అవి తీసుకురావడానికైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టాబ్లెట్స్ అయితే వేసుకుంటూ ఉన్నానండి. ఒక సిరప్, కొన్ని టాబ్లెట్స్ అయితే ఇచ్చారు, అవి టాబ్లెట్స్ వేసుకొని సిరప్ అయితే తాగుతూ ఉన్నాను.
ఇంకా మీ అందరికీ నేను చెప్పాలి అనుకునేది ఏంటి అంటే అండి, మీరు ఏమైనా మ్యారేజ్ చేసుకున్నప్పుడు అంటే లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా పెద్దవాళ్ళు చూసుకునేలాగా ఉంటేనే మ్యారేజ్ చేసుకోండి, లేకపోతే అసలు చేసుకోవద్దు. అంటే మనకి ఫస్ట్లో ఏమీ తెలియదు కదా అండి, ఇలా చేసుకోవాలి ఇలా ఉండాలి అనేసి. అంటే ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చేసుకోవాలి అంటే కొంచెం పథ్యం ఉండాలి అంటారు కదా అండి ప్రెగ్నెన్సీ టైంలో. ఆ విధంగా అయితే ఉండేలాగా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు అలాగా ఉంటేనే మ్యారేజ్ చేసుకోండి అనేసి చెప్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పొమోగ్రానైట్ ఉంటే అవైతే జ్యూస్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే మా పాప అయితే చెప్తూ ఉందండి, ఒకసారి వినండి ఎలా చెప్తుందో. ఏం పొమోగ్రానైట్ చేసుకుంటున్నావు? ఏం చేసుకుంటావు వాటితో? జ్యూస్ చేసుకుంటావా? ఎందుకు ఎక్కిళ్ళు పోతున్నాయి? వాటర్ తాగుదూరా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగ్ మేము హాస్పిటల్కి వెళ్ళాము అని చెప్పాను కదా అండి. ఇంకా మా సిస్టర్ ఉండే, తనైతే మా పాపకి ఐస్ క్రీమ్ తీసి ఇచ్చిందంట. ఇంకా తనైతే వీడియో తీసింది ఈ క్లిప్ అయితే. ఇంకా చూడండి అండి, తనైతే ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టము. ఇంకా ఎలా తింటుందో చూడండి అండి. ఇంకా ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.